హైడ్రాపై హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. రామంతపూర్ పరిధిలోని బాలకృష్ణ నగర్ కాలనీలో కూల్చివేతలకు హైడ్రా రంగాన్ని సిద్ధం చేసింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. తమ ఇళ్ల జోలికొస్తే ఊరుకోబోమని తేల్చి చెప్తున్నారు. ఇందుకేనా ఓట్లు వేసింది అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడున్న ఇళ్లు మాత్రం మహిళల పేరు మీదనే ఉన్నాయని, తమ ఇళ్లను కూల్చితే ప్రతిఘటిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాపై హైదరాబాద్ శివారు ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. రామంతపూర్ పరిధిలోని బాలకృష్ణ నగర్ కాలనీలో కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. దీంతో స్థానికులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. తమ ఇళ్ల జోలికొస్తే ఊరుకోబోమని తేల్చి చెప్తున్నారు. ఇందుకేనా ఓట్లు వేసింది అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడున్న ఇళ్లు మాత్రం మహిళల పేరు మీదే ఉన్నాయని, తమ ఇళ్లను కూల్చితే ప్రతిఘటిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి మన ఇండ్ల గురించి మన హోమ్ల గురించి కావాలి. పథకాలు ఇవ్వడానికి ఓట్లు ఇక్కడ వేయించుకోవడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పరికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పరికి వచ్చి వాడికి ఇక్కడికి ఇక్కడ రాకూడదు. మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే. మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు. ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు. ముందే చెప్తున్నా, మేమందరం ఎంత ధర్నాకనే దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వు ఎలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి నువ్వు.